చంద్రబాబు హయాంలా దెందులూరులో చింతమనేని ఆడిందే ఆట పాడిందే పాట. ఎమ్మెల్యేగా ఉండి ప్రజల కోసం పనిచేసింది తక్కువ, రెవెన్యూ పోలీస్ గనుల శాఖల మీద పెత్తానం జలాయించింది ఎక్కువ. వారానికో పంచాది, నెలకు 2-3 కొట్టుడు. ఎంత పెంట చేయాలనో వేసిండు, ఎంత ఇజ్జత్ పోగొట్టుకోవాలనో పోగొట్టుకున్నాడు. ఆఖరికి 2019లో ఓడిపోయిండు కదా. అయితే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు పడుతుంటే నియోజకవర్గ జనాలంతా ఒక్కటై ఇగో ఇట్లా సమావేశం పెట్టి తీర్మానాలు చేస్తుండ్రు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు, ఆయనకు టికెట్ ఇస్తే గెలవడు, ఆయనకు మేము ఓటెయ్యము, ఆయన ఓట్లప్పుడు రాజకీయాలు చేస్తాడు, ఓట్లు అయిపోయినాక దందాలు చేస్తాడు, ప్రజలకు సేవ చేయమంటే పబ్లిక్ నే కొడతాడు, ఆయనకు పనిచేయ శాత కాదు, ఆఫీసర్లను పనిచేయనీయడు. చింతమనేని చింత మొత్తం డబ్బు సంపాదన మీదనే ఉంటుంది తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే దాని మీద అస్సలకే ఉండదు. ఈయనకు మళ్ళొకసారి టికెట్ కనుక ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీకున్న ఆ కాస్త పరువు కూడా పోతది అని అప్పట్లో చింతమనేనిని రాజకీయాలకు తీసుకొచ్చిన తాతలే మీటింగు పెట్టి లబ్బ మొత్తుకుంటున్నారు. కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళం మొదట వాళ్ళం, తర్వాత అందరం కలిసి అందరం గెలిపించుకున్నాం, అంతా జరిగింది. కానీ ఆయన కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు. మరి మా చేతులతో పెంచి మా చేతుల్నే మరి కాదనే పరిస్థితి. మరి ఆయనను రాజకీయాలకు తీసుకొచ్చిన వాళ్ళే అంతా ఒక్కటై ఇప్పుడు టికెట్ ఇవ్వద్దు మొర్రో అంటున్నారు. కలిసి కట్టుగా టీడీపీ జనసేన లీడర్లు కూర్చొని మీటింగ్ పెట్టి చింతమనేనిని చీ అంటున్నారు. ఇంత ముసలం పుట్టినాక మరి టీడీపీ జనసేన లీడర్లు ఎట్లా స్పందిస్తారో గానీ ఈ దెబ్బతోటి చింతమనేని ఫ్యూచర్ ఏందో కనబడుతున్నది. ఈ ముచ్చటి ఇటు ఉంచితే ఇటు చూడండి, చంద్రబాబు వారు రా కదలి రా అని మీటింగులు పెడితే సభలు ఎట్లా వెలవెలబోతున్నాయో. అయ్యో ఎంత కష్టం వచ్చిందండి బాబు గారికి. కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, మరి ఇక మీటింగులకే జనాలు వస్తలేరు అంటే రేపట్ల ఓట్లేమేస్తారు. ఇక అటు బాబు పరిస్థితి బాలేదు, ఇటు పార్టీల లీడర్ల పరిస్థితి బాలేదు పాపం.